ఒక పాప 10th క్లాస్ ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ వస్తాయేమో అని భయంతో చనిపోయింది. అదే ఫియర్. కానీ తీరా చూస్తే అమ్మాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. అదేనండి, ఆ ఫియర్ ఆఫ్ ఎగ్జామినేషన్. పిల్లలకి నేను ఎప్పుడు ఏవో చెప్తూ ఉంటాను, కొన్ని చాంటింగ్ చేయించండి పిల్లలతోటి అని. ఐమ్ అనేది ఇలాంటివి కొన్ని మనం చాంటింగ్ చేస్తుంటే ఎనర్జీస్ పెరుగుతూ ఉంటాయి. ఆ ఫియర్ లేకుండా ఉండేవి కొన్ని. ఎవరైనా మిమ్మల్ని బాగా భయపెడుతున్నారు, బుల్లింగ్ చేస్తున్నారంటే ధూమవతి అనమాట. ధూమ్ అని స్విచ్ వర్డ్స్ అనమాట. యూ కెన్ వాటి ఆ ఎనర్జీని చేసుకుంటే మీ ఆరాలో ఆ ఎనర్జీ అనేది బయటికి స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఈ డిప్రెషన్ మనం ఎనర్జీని పెంచుకోవడం ద్వారా అసలు అందరూ చేయాలండి, అందరూ నేర్చుకుని చేయాలి. చాలా మంచి మాట చెప్పారమ్మా. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది కాబట్టి వస్తూనే ఉంటుంది. వస్తాయి. ఇప్పుడు మనం ఎప్పుడు బాగున్నాము, కాసేపు బయటకు వెళ్ళగానే ఎవరో ఒక మాట అంటారు, లేదా ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది, అరే ఏంటి ఇలా జరిగిందని బాధ అనిపిస్తుంది. అగైన్ అవర్ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. అవును. మళ్ళీ ఆ ఎనర్జీని రీకూప్ చేసుకునే ఒక టెక్నిక్ మన దగ్గర ఉంటుంది. చాలా సంతోషం. అంటే ఇప్పటి వరకు చాలామందికి ఇలాంటి ప్రాబ్లం ఉంది, దీనికి ఒక సొల్యూషన్ ఉంటుందని కూడా తెలియదు. ఇప్పుడు చాలామంది తెలుసుకుని కనీసం వాళ్ళైనా వాళ్ళ లైఫ్కి ఒక చేంజెస్ తెచ్చుకునే అవకాశం అనేది మీ ద్వారా కలిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదండి, ఈ కరోనా తర్వాత వచ్చినటువంటి ఆ ట్రోమా నుంచి బయటపడటానికి కానీ, లేదా ఇతరంగా ఏ విధమైనటువంటి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బందులు ఉన్నా దాని నుంచి మనల్ని మనమే శక్తివంతులుగా మార్చుకోవటానికి ఈ శక్తిపాత్ హీలింగ్ అనేది మనకి ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ కూడా ఇందులో మనం ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు అని చెప్పి మనకి చాలా చక్కగా తెలియజేశారు కదండి. మీరు కూడా వీరిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి నేరుగా వారి అపాయింట్మెంట్ తీసుకుని వారితో మాట్లాడవచ్చు. నమస్తే.